కరకరలాడే జొన్నపిండి వడలు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ. టిప్స్ ఇవే. అప్పటికప్పుడు చేసుకునే జొన్న వడలు సాయంత్రం స్నాక్స్ కోసం చాలా బాగుంటాయి. ఈ వేసవిలో జొన్నపిండితో అంబలి మాత్రమే కాదు, దోశ, చపాతీ, పరోటా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అదేవిధంగా జొన్నపిండితో వడలు కూడా చేసుకోవచ్చు. కరకరలాడే జొన్నపిండి వడలు ఎలా తయారు చేసుకోవాలో మీకోసం ప్రత్యేకం. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్ చిరుతిండిగా ఎంతో బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇక చేసేద్దాం పదండి. జొన్న వడల కోసం కొద్దిగా బియ్యం పిండి, రవ్వ కలపడం వల్ల అవి కరకరలాడుతుంటాయి. అదనపు రుచి కోసం ఏవైనా పప్పులు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు వేసుకుంటే పంటి కింద తగులుతూ చక్కటి రుచి వస్తుంది. జొన్న వడల కోసం కావలసిన పదార్థాలు: జొన్న పిండి 2 కప్పులు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి అరకప్పు, ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి 5, ఉప్పు రుచికి తగ్గట్టు, కొత్తిమీర తరుగు కొద్దిగా, కరివేపాకు 2 రెబ్బలు, పసుపు 1/2 టీ స్పూను, గరం మసాలా టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూను, నూనె తగినంత. తయారీ విధానం: జొన్న వడల్లో పచ్చిమిర్చి వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అందుకే పిండితో పాటు పచ్చిమిర్చి పేస్ట్ కలుపుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కోసుకొని రెడీగా పెట్టుకోవాలి. పదార్థాలన్నింటినీ కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో జొన్న పిండి వేసుకోవాలి. వడలు కరకరలాడుతూ రావటానికి బియ్యం పిండి, రవ్వతో పాటు కొత్తిమీర తరుగు, కరివేపాకు, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే గరం మసాలా, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి పేస్టు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను నూనె వేసి మరోసారి అన్ని పదార్థాలను కలుపుకోవాలి. ఈ సమయంలో నూనె వేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. పిండి కొంచెం మెత్తబడేందుకు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువైతే వడలు సరిగా రావు. అందుకే పిండి కొంచెం గట్టిగానే ఉండేలా చూసుకోవాలి. పిండి రెడీ అయిన తర్వాత వడలను డీప్ ఫ్రై చేయడానికి కడాయి పెట్టుకొని సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతులకు నూనె రాసుకొని పిండి కొంచెం కొంచెం తీసుకొని వడల మాదిరిగా నూనెలో వేసుకుంటే చాలు. ఇలా 5-6 వేసుకొని 1 నిమిషం పాటు వేయించి గరిటెతో రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే, రుచికరమైన క్రిస్పీ వడలు రెడీ. వీటిని చట్నీలోకి కూడా తినేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.